Good morning, everyone. Today we will discuss about the noun, the concept noun, the first concept and very important concept. A noun is a word that names a person, place, thing, idea, quality, యాక్టింగ్ యాజ్ సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ సెంటెన్స్. అంటే నౌన్ అనేది ఒక నేమ్ అనమాట, ఒక వర్డ్. అది నేమ్ ఆఫ్ ద పర్సన్ కానీ, ప్లేస్ కానీ, థింగ్స్ కానీ, యానిమల్స్ కానీ. అలాగే ఈ నౌన్ అనేది ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ కానీ లేదంటే ఆబ్జెక్ట్ కానీ, ప్లేస్ కానీ తీసుకుంటుంది అనమాట. మెయిన్లీ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ద సెంటెన్స్. ఇన్ సింపుల్ వర్డ్స్, నౌన్స్ ఆర్ ఎసెన్షియల్లీ నేమింగ్ వర్డ్స్. నేమింగ్ వర్డ్స్ అంటే పేర్లు అనమాట, పేర్లు అవి. ఫర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ప్రతి దానికి పేరు ఉంటుంది కదా. సో that is a noun, name of the person, place, things, animals. Now let us get into the kinds of nouns. What are the kinds of nouns and what are the uses of the kinds of nouns? Now let us see the kinds of nouns. Kinds of nouns మనకు ఉన్నాయన్నమాట ఇక్కడ. కామన్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్లో మనకి సింగులర్ అండ్ ప్లూరల్ ఉంటాయి. కలెక్టివ్ నౌన్స్, కాంపౌండ్ నౌన్స్, పొసెసివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్, జెరన్స్, attributive nouns, appositive nouns, singular and plural nouns. These are the kinds of nouns we have. ప్రతి టాపిక్ గురించి చాలా ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో ఈచ్ టాపిక్ ఈజ్ టాట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ ఫ్లూయెన్సీ మీద ఫోకస్ పెడతాము. ఫ్లూయెన్సీ మీద ఫోకస్ పెట్టి చక్కగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడే విధంగా తయారు చేయడం జరుగుతుంది. Now let us see about the common noun. What is common noun and how it is used? What are the examples we will see? ఏ కామన్ నౌన్ అనేది ఒక నౌన్, జనరల్లీ ఏ నేమ్ అనమాట. కామన్ నౌన్ ఈజ్ ఏ నేమ్ జనరల్లీ. అయితే ఇది క్యాపిటల్లో ఉండదు, స్మాల్ లెటర్స్తోనే ఉంటుంది అనమాట. క్యాపిటల్ లెటర్స్తో ఉండే ఛాన్స్ లేదు, స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది కామన్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ, మౌంటైన్, సింగర్, బుక్, పెన్, స్కూల్, ఇవి వచ్చేసి కామన్ నౌన్స్ అనమాట. ఇవి ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. స్మాల్ లెటర్తో ఇవి రాయొచ్చు సెంటెన్సెస్లో. దీని తర్వాత ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ని ఎలా రాస్తామో చూద్దాం ఇప్పుడు మనం. ప్రాపర్ నౌన్ వచ్చేసి స్పెసిఫిక్ నేము పర్టికులర్ నేమ్ అయి ఉంటుంది. అలాగే దీన్ని క్యాపిటల్ లెటర్తోనే రాయాలి, స్మాల్ లెటర్తో రాయకూడదు. ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో రాయకూడదు. ప్రాపర్ నౌన్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో రాయాలి. ది స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్స్. ఇవి ఏంటి అంటే పీపుల్స్ నేమ్స్ అవ్వచ్చు, ప్లేసెస్ నేమ్స్ అవ్వచ్చు, జియోగ్రాఫికల్ నేమ్స్ అవ్వచ్చు, కంపెనీ నేమ్స్ అవ్వచ్చు, లేదంటే ఆర్గనైజేషన్స్ నేమ్స్ అవ్వచ్చు, బ్రాండ్స్, మనకి బ్రాండ్స్ ఉంటాయి కదా, బ్రాండ్స్ లేదా ప్రొడక్ట్స్, లేదా టైటిల్ ఆఫ్ వర్క్, ఏదైనా వర్క్ యొక్క టైటిల్ అవ్వచ్చు. ఇవి ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతాయి. ఇవి ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి రాధా ఒక అమ్మాయి పేరు, అలాగే ఇండియా కంట్రీ పేరు, హిమాలయాస్, మండే, జనవరి, క్రిస్మస్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నేమ్స్. అలాగే ఇప్పుడు కాంక్రీట్ నౌన్ అంటే ఏంటి, కాంక్రీట్ నౌన్ యొక్క డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఈ కాంక్రీట్ నౌన్ వచ్చేసి మనం చూడొచ్చు, టచ్ చేయొచ్చు, స్మెల్ చేయొచ్చు. పర్సీవ్డ్ బై ద 5 సెన్సెస్, సైట్, సౌండ్, స్మెల్, టేస్ట్, టచ్, 5 సెన్సెస్. అలాగే ఇది టాంజిబుల్ ఫిజికల్ ఆబ్జెక్ట్ అనమాట. టాంజిబుల్ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఫిజికల్ స్ట్రక్చర్ ఉంటుంది, ఇది మనం క్యాచ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇలా మనం క్యాచ్ చేయొచ్చు, చూడొచ్చు, టచ్ కూడా చేయొచ్చు. ఈ విధంగా కాంక్రీట్ నౌన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయి, పీపుల్ ఉంటారు, ప్లేసెస్, సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్ దట్ క్యాన్ బి టాంజిబుల్, ఇవి దీంట్లో ఉంటాయి అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే మనకి ఫోన్, చైర్, టీచర్, మనిషి, చైల్డ్, బాబు, సిటీ, రివర్, వాటర్, వుడ్, ఇవన్నీ కూడా టాంజిబుల్. మనం టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు, చూడొచ్చు కూడా. కాబట్టి ఇవి కాంక్రీట్. నౌ లెట్ us see what is abstract noun, what is its definition, how it is used. కాంక్రీట్ నౌన్కి జస్ట్ ఆపోజిట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఈజ్ ఎ నౌన్ దట్ రిప్రజెంట్స్ అన్ ఇంటాంజిబుల్ కాన్సెప్ట్ దట్ వీ కెనాట్ టచ్, దట్ వీ కెనాట్ సీ బట్ యూ కెన్ ఫీల్. సో ఇంటాంజిబుల్, వీ కెన్ ఫీల్ బట్ ఇట్ ఈస్ ఇంటాంజిబుల్. సో జస్ట్ ఆపోజిట్ టు ద కాంక్రీట్ నౌన్. దీనిలో వచ్చి మనం ఏం చూడొచ్చు అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్, క్వాలిటీస్, ట్రైట్స్, ఐడియాస్, కాన్సెప్ట్స్, స్టేట్స్, అట్రిబ్యూట్స్. వీటికి మనకి ఫిజికల్ స్ట్రక్చర్ అనేది ఉండదు అన్నమాట మనకి. సో వీ కెన్ ఓన్లీ ఫీల్ బట్ వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. ఎమోషన్స్ ఉన్నాయి, కెన్ వీ టచ్, కెన్ వీ హోల్డ్, మనం హోల్డ్ చేయలేము, టచ్ చేయలేము, వీ కెన్ ఫీల్ దెమ్. సో ఫిజికల్ స్ట్రక్చర్ లేదు దానికి. అలాగే ఫీలింగ్స్, క్వాలిటీస్ కూడా. ఆఫ్లైన్ బ్యాచ్లో ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బెటర్ అండ్ బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది.
ఫ్లూయెన్సీ మీద బాగా చక్కగా మాట్లాడడం మీద మంచి ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుందనమాట. ఇంగ్లీష్ అనేది మీ హ్యాండ్‌లో ఉంటది. మీ గ్రిప్‌లో ఉంటది. మీరు ఎప్పుడు కూడా దాన్ని ఇంగ్లీష్‌తో ప్లే చేయొచ్చు. హ్యాపీగా మాట్లాడొచ్చు. భయం లేకుండా విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ స్పీక్ ఈవెన్ ఆన్ ద స్టేజ్ వితౌట్ స్టేజ్ ఫియర్. దాట్ విల్ బి డెవలప్డ్ ఇన్ ద ఆఫ్‌లైన్ క్లాసెస్. జాయిన్ ది ఆఫ్‌లైన్ క్లాసెస్. దీనికి ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి లవ్, ఫియర్, యాంగర్, హ్యాపీనెస్, ఆనెస్టీ, కరేజ్, ఇంటెలిజెన్స్, ఫ్రెండ్షిప్, జస్టిస్, ఫ్రీడమ్, లైఫ్, డెత్, బ్యూటీ, పెయిన్. సో ఇవి కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ దట్ వీ కెనాట్ టచ్ బట్ యూ కెన్ ఫీల్. లవ్ ఉంది, ఫియర్ ఉంది, యాంగర్, హ్యాపీనెస్, వాటికి ఏమన్నా మనకి ఫిజికల్ స్ట్రక్చర్ ఉందా? లేదు కదా. వీ కెనాట్ టచ్, వీ కెనాట్ హోల్డ్, మనం క్యాచ్ చేయలేం, పట్టుకోలేం. బట్ వీ కెన్ ఫీల్ ద పెయిన్, వీ కెన్ ఫీల్ ద డెత్, వీ కెన్ ఫీల్ ద బ్యూటీ. అవి మనము జస్ట్ ఫీల్ అవ్వగలము అవి. నౌ లెట్ us say about the countable nouns that we can count. Countable nouns. ఈ కౌంటబుల్ నౌన్స్ అనేవి ఐటమ్స్ అనమాట. కౌంటబుల్ నౌన్స్ ఆర్ ఐటమ్స్ దట్ కెన్ బి కౌంటెడ్ యూజింగ్ నెంబర్స్. అంటే 1, 2, 3, 4 అనే నెంబర్స్ యూజ్ చేసి మనం కౌంట్ చేయగలిగితే దాన్ని కౌంటబుల్ నౌన్ అని అంటాము. ఎవరెవరిని కౌంట్ చేయొచ్చు అంటే పర్సన్స్ కౌంట్ చేయొచ్చు, పీపుల్ని, ప్లేసెస్ని, థింగ్స్ని మనం కౌంట్ చేయగలము. సో వీటిని కౌంటబుల్ నౌన్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనము ఏ చైల్డ్, ఏ డాక్టర్, ఏ సిటీ, సెవరల్ సిటీస్, ఏ బుక్, సమ్ బుక్స్. ఏ చైల్డ్ అంటే ఒకళ్ళు, ఏ డాక్టర్ అంటే ఒకళ్ళు, ఏ సిటీ అంటే ఒకటి, సెవరల్ సిటీస్ అంటే నెంబర్ ఆఫ్ కదా, ఎక్కువ కదా. సో కౌంట్ చేయొచ్చు 1 సిటీ 2 సిటీ అని చెప్పేసి. ఏ బుక్ అంటే ఒకటి, సమ్ బుక్స్ అంటే కొన్ని బుక్స్ అని చెప్పాను. సో అక్కడ మనము ఆ బుక్స్ని తీసుకొని కౌంట్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5 అలా 10 బుక్స్ ఉన్నాయని చెప్పొచ్చు కూడా నెంబర్ తోటి. ఈ కౌంటబుల్ నౌన్లోనే మనకి సింగులర్ అండ్ ప్లూరల్ కూడా ఉన్నాయి. సింగులర్ నౌన్స్ అండ్ ప్లూరల్ నౌన్స్. సింగులర్ నౌన్స్ అంటే దే రిప్రజెంట్ ఓన్లీ 1 పర్సన్, 1 థింగ్, 1 ప్లేస్. మరి ప్లూరల్ అంటే దే రిప్రజెంట్ 2 ఆర్ మోర్ దెన్ 2. 2 ఆర్ మోర్ అంటే ప్లూరల్ నౌన్స్. ఒక్కటే మాత్రమే ఉంటే అది సింగులర్ నౌన్. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి బుక్ అంటే సింగులర్, బుక్స్ ఎస్ యాడ్ అయింది ప్లూరల్. లీఫ్ సింగులర్, లీవ్స్ విఎస్ యాడ్ అయింది ప్లూరల్. మౌస్ సింగులర్, మైస్ అసలు వర్డే మారిపోయింది, ఇది ఇర్రెగ్యులర్ వర్డ్ అంటారు. సిటీ, సిటీస్ ఐఎస్ యాడ్ అయింది ప్లూరల్కి. వైఫ్, వైవ్స్ విఎస్ యాడ్ అయింది ప్లూరల్కి. చర్చ్, చర్చెస్ ఈఎస్ యాడ్ అయింది ప్లూరల్కి. సింగులర్ ఏమో చర్చ్, ప్లూరల్ ఏమో చర్చెస్. నౌ ది అదర్ కాన్సెప్ట్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్కి ఆపోజిట్ అన్కౌంటబుల్. కౌంటబుల్ అంటే కౌంట్ చేయగలిగాం కదా, అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేనివి అన్కౌంటబుల్ నౌన్స్. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి రిప్రజెంటింగ్ ఐటెమ్, సబ్స్టెన్సెస్. అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాయి, ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే ఏదైనా ఐటెమ్ కానీ, సబ్స్టెన్స్ కానీ, లేదంటే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి దీంట్లో. దట్ కెనాట్ బి డివైడెడ్ ఆర్ సపరేటెడ్. అండ్ 1, 2, 3 నెంబర్స్తో కౌంట్ చేయలేము. దీంట్లో సబ్స్టెన్సెస్ ఉండొచ్చు, ఐటమ్స్ ఉండొచ్చు, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది అన్కౌంటబుల్ నౌన్ కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఫర్ దీస్ చూస్తే మనకి రైస్ అంటే గ్రెయిన్స్, షుగర్, సాల్ట్, ఫ్లవర్, శాండ్, అడ్వైస్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, న్యూస్. చూడండి ఇక్కడ రైస్, గ్రెయిన్స్ అన్కౌంటబుల్. 1 రైస్ 2 రైస్ అని కౌంట్ చేయగలమా? నో, నాట్ పాసిబుల్. షుగర్ కౌంట్ చేయలేము, సాల్ట్ కూడా కౌంట్ చేయలేము, ఫ్లవర్ పౌడర్ కౌంట్ చేయలేము. మనకి శాండ్ మనకి సముద్రం దగ్గర శాండ్, అది అసలు చేతిలో జారిపోతుంది, అది కౌంట్ చేయలేము. అడ్వైజ్ అంటే ఇన్ఫర్మేషన్, ఎవరైనా అడ్వైజ్ చేస్తారు, దాన్ని 1 అడ్వైజ్ 2 అడ్వైజ్ అని కౌంట్ చేయగలమా? లేదు. ఇన్ఫర్మేషన్ కౌంట్ చేయలేము. నాలెడ్జ్, ఎంత నాలెడ్జ్ ఉంది, కొంచెం ఎక్కువ ఉంది అంటాం, కానీ 1 నాలెడ్జ్ 2 నాలెడ్జ్ అంటామా? అనలేము. అలాగే న్యూస్, 1 న్యూస్ 2 న్యూస్ అని కూడా అనలేము. న్యూస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అది న్యూస్ యొక్క ఫుల్ ఫామ్. సో న్యూస్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ దట్ వీ కెనాట్ కౌంట్ యాక్చువల్లీ. ది అదర్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు కలెక్టివ్ నౌన్. వాట్ ఈస్ కలెక్టివ్ నౌన్? లెట్ us see. కలెక్టివ్ నౌన్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. పీపుల్ కానీ, యానిమల్స్ కానీ, ఆబ్జెక్ట్స్. ఏంటి? ఒక గ్రూప్ అనమాట. యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ ఆర్ యూనిట్. అయితే ఈ గ్రూప్ అనేది ఒక సింగిల్ ఎంటిటీ, ఒక గ్రూప్లా ఉంటుంది, నాట్ డివైడెడ్. సో దే ఆర్ ట్రీటెడ్ యాజ్ సింగులర్ నౌన్స్ కానీ ట్రీట్ చేస్తాము, నాట్ ప్లూరల్ నౌన్స్. ఈ కలెక్టివ్ నౌన్స్ అనేవి పీపుల్కి, యానిమల్కి, ఆబ్జెక్ట్స్కి, వీటికి కలెక్టివ్ నౌన్స్ మనం క్రియేట్ చేయొచ్చు, ఫామ్ చేయొచ్చు. లెట్ us see now. ఫ్యామిలీ, క్లాస్, పీపుల్, ఫ్లాక్, హార్డ్, స్కూల్, బంచ్, బుకే, బండిల్. ఫ్యామిలీ అంటే మోర్ దెన్ 2-3 పీపుల్ కదా ఫ్యామిలీ అంటే. క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, స్టూడెంట్స్ ఉంటారు. పీపుల్ అంటే ఎక్కువ మంది, జనాలందరినీ కలిపి పీపుల్ అనే అంటాము. ఫ్లాక్ అంటే యానిమల్స్కి, హర్డ్ అన్నా కానీ యానిమల్స్కి వాడతాము. స్కూల్ అంటే మన చదువుకునే స్కూల్ కాదు, స్కూల్ ఆఫ్ ఫిష్, యానిమల్స్కి వాడచ్చు.
అలాగే తర్వాత బంచ్ అంటే తాళాల గుత్తి, కీస్, బంచ్ ఆఫ్ కీస్. బొకే అంటే మనకు తెలిసిందే, ఫ్లవర్స్ అన్నీ కలిపి ఒక బొకేలా చేస్తాము. బండిల్ అంటే పుల్లలు కట్టి ఒక బండిల్లా చేయటం, లేదంటే ఒక బుక్స్ బండిల్ క్రియేట్ చేయటం, ఇలాగా బండిల్లా తయారు చేయటం, అన్నీ కట్టగట్టేసి. సో ఇవి వచ్చేసి అన్నిటి కూడా మనకి గ్రూప్ అనమాట. ఒక గ్రూప్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్, ఆబ్జెక్ట్స్. ఏ సింగిల్ ఎంటిటీగా కన్సిడర్ చేస్తాము, అలాగే సింగులర్గా కన్సిడర్ చేస్తాము, ప్లూరల్గా కన్సిడర్ చేయము ఇక్కడ వీటిని. ఇక్కడ ఇచ్చిన ప్రతి పదానికి ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది, చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అలాగే ఫ్లూయెన్సీ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది, క్రియేట్ చేయడం ఏం లేదు, ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు ఆఫ్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అన్నమాట, డెడ్ ఈజీ, డిఫికల్ట్ అయితే కాదు. స్పెషల్లీ దోస్ హు ఫెయిల్ ఇన్ డిఫరెంట్ ఎగ్జామ్స్, ఇన్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కెన్ జాయిన్ ద క్లాసెస్. పక్కా 100% they will pass the exams. No worry about those exams also.